2019 డిసెంబర్ 20న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అని 81-85 జీవోలు జారీ చేసింది. ఈ జీవోలను సవాలు చేస్తూ ఏలూరుకి చెందిన గుంటిపల్లి శ్రీనివాస్, బీజేపీ నాయకుడు సుధీర్ రాంబొట్ల, న్యాయవాది ఇంద్రనీల్ వేరువేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విచారించిన హైకోర్టు బుధవారం 16/4/2020న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి, న్యాయమూర్తి జయవర్ధన్తో కూడిన డివిజన్ బెంచ్ 92 పేజీలతో కూడిన కీలక తీర్పు వెలువరించింది. మన రాష్ట్ర ప్రభుత్వం తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియంకి మార్చడం నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1968కి వ్యతిరేకంగా ఉన్నదని, మరియు మన రాజ్యాంగ పరంగా చూసుకుంటే ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ కూడా వ్యతిరేకంగా ఉన్నది. ఆర్టికల్ 19 అన్నది ప్రాథమిక హక్కులో ఒకటి. ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ఏమని చెబుతోందంటే, ప్రతి వ్యక్తికి మాట్లాడే మరియు తన భావజాలాన్ని తెలియజేసే హక్కు ఉంది. ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం అనేది ఈ హక్కును దుర్వినియోగపరుస్తున్నదని, ఈ హక్కు పిల్లలకు లేకుండా చేస్తున్నదని హైకోర్టు తన జడ్జిమెంట్లో పేర్కొంది. విద్యార్థి ఏ మాధ్యమంలో చదువుకోవాలన్నది తన హక్కు అని లేదా తన తల్లిదండ్రుల హక్కు అని ఈ తీర్పులో హైకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ప్రకారం ఈ హక్కు పూర్తిగా హరించి వేస్తున్నదని, పూర్తిగా ఆంగ్ల మాధ్యమం చేస్తే తెలుగు మాధ్యమంలో చదువుకునే పిల్లలకు అవకాశం లేకుండా పోతుందని ఈ తీర్పులో హైకోర్టు పేర్కొంది. ప్రతి విద్యార్థికి తన మాతృభాషలో విద్యను అభ్యసించే హక్కు ఉంది. ఆ హక్కును రాష్ట్ర ప్రభుత్వం జీవోలు క్యాన్సిల్ చేయడాన్ని హైకోర్టు వ్యతిరేకించి ఆ జీవోలను కొట్టివేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ జీకి వ్యతిరేకమని హైకోర్టు తన జడ్జిమెంట్లో తెలియజేసింది. ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ 6 ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ జీ ఏమని చెబుతుందంటే, ప్రతి వ్యక్తికి ఆర్టికల్ 19 సబ్ క్లాజ్ 1 సబ్ క్లాజ్ జీ ప్రకారం ప్రతి వ్యక్తి తన ప్రొఫెషన్ని ఫ్రీగా ప్రాక్టీస్ చేసే హక్కు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జీవోలు పాస్ అయ్యి ఉంటే, అవి అమల్లోకి వస్తే ప్రైవేట్ తెలుగు మీడియం పాఠశాలలు వాళ్ళ ఉపాధిని కోల్పోతారు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. అంతేకాకుండా ఈ జీవోలు సెక్షన్ 29 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా వ్యతిరేకంగా ఉన్నాయని హైకోర్టు చెప్పింది. సెక్షన్ 29 ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏమని చెబుతుందంటే, ప్రతి విద్యార్థికి ఎలిమెంటరీ విద్య అనేది తప్పనిసరి. అంతేకాకుండా ఎంతగా వీలైతే అంతగా తన మాతృభాషలో ఉండేలా చూడాలి అన్నది. సెక్షన్ 29 ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ స్పష్టంగా చెబుతుంది, ఇంగ్లీష్లో చెప్పినంత మాత్రాన క్యాచ్ చేయగల సామర్థ్యం మెదడుకు ఉండదని, మాతృభాషలో చెబితే సులువుగా అర్థం అవుతుందని, ప్రతిదీ ఇంగ్లీష్లో వివరిస్తే చాలామంది పిల్లలకు అర్థం అవ్వక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. సెక్షన్ 29 ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏమని చెబుతుందంటే, ఎంత వీలైతే అంత ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మట్టుకు ఎట్టి పరిస్థితిలోనూ విద్యార్థి మాతృభాషలో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా చెబుతుంది. అంతేకాకుండా హైకోర్టు సెక్షన్ 7 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి కూడా చెప్పింది. ఈ యాక్ట్ ప్రకారం మాతృభాషలో విద్యను అభ్యసిస్తే నైపుణ్యం పెరుగుతాయి. కావున మాతృభాషలో విద్యను అభ్యసించడానికి ప్రోత్సహించాలని సెక్షన్ 7 ఆఫ్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 స్పష్టంగా చెబుతుందని హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు జడ్జిమెంటును ఉదాహరిస్తూ స్టేట్ ఆఫ్ కర్ణాటక వశిష్ అసోసియేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ 2049 సెక్షన్ 485 దీని ప్రకారం ప్రతి వ్యక్తి మాతృభాషలో చదువుకునే హక్కు ఉన్నదని సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో తెలియజేసింది. హైకోర్టు ఈ జడ్జిమెంట్ చూపిస్తూ గవర్నర్ పాస్ చేసిన జీవోలను కొట్టివేయడం జరిగింది. అయితే కోర్టు జడ్జిమెంట్లను ప్రక్కన పెడితే అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్, జర్మనీ, చైనా, సింగపూర్, మలేషియా ఇటువంటి దేశాలలో మనం చూసినట్లయితే వాళ్ళ విద్యా వ్యవస్థ
కేవలం మాతృభాషను మాత్రమే ప్రాధాన్యంగా చేసుకుని ఆ విద్యా వ్యవస్థ అంతా నడుస్తుంది. మాతృభాషలో విద్యను అభ్యసించగలిగితే ఏదైనా విషయాన్ని సులువుగా అర్థం చేసుకుంటారు. ఏదైనా ఇంగ్లీష్లో ఒక విషయం వింటే ఆ విషయం ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అంటే మాతృభాషలోకి కన్వర్ట్ చేసి మనం తిరిగి సమాధానం చెప్పేలా చేస్తుంది. అంటే మన బుర్ర థింకింగ్ సామర్థ్యం అంటే మన బుర్ర ఆలోచన సామర్థ్యం అంతా ఎక్కువ మాతృభాషకే ప్రాధాన్యం ఇస్తుంది. మాతృభాషలో విద్యను అభ్యసిస్తే సొంతంగా ఆలోచించడం, సొంత తెలివితేటలతో వ్రాయడం అనేది జరుగుతుందని, పిల్లల యొక్క ఆలోచన సామర్థ్యం పెరుగుతుందని ఎన్నో రీసెర్చ్ల్లో తేలింది. తెలుగు మాధ్యమం మేలా, ఇంగ్లీష్ మాధ్యమం మేలా అంటే ఇప్పటి ప్రపంచంలో రెండిటి ఆవశ్యకత ఎంతో ఉంది. ఇంగ్లీష్ రాకపోతే వేరే రాష్ట్రానికి కానీ వేరే దేశానికి కానీ వెళితే చాలా కష్టం. కావున రెంటికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ఒక విద్యార్థి ఇష్టప్రకారం తను తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియంలో విద్యను అభ్యసించవచ్చు, మరియు ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియంలో విద్యను అభ్యసించవచ్చు. అంతేకాని విద్యార్థి హక్కును నిర్మూలించే అధికారం ఏ గవర్నమెంట్కు లేదని హైకోర్టు స్పష్టంగా తీర్పులో పేర్కొంది. ఇది ఎలా ఉంటే హైకోర్టు తీర్పు పట్ల ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. మరిన్ని కథనాల కోసం FAIR న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్